హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేసే రెసిపీ గుడ్లు పులుసు అండి. గుడ్లు ఏమో ముందుగానే ఉడబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తొక్కలు ఒలుసుకొని వేరే కళాయిలో ఏమో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగించుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా మా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి. అన్నీ మిక్సింగ్ గరం మసాలా వేసుకున్నాను. మొత్తం అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని అవి బాగా చెదిరిపోయినంత వరకు ఉడికించుకోవాలండి. బాగా గ్రేవీ లాగా అయిపోయిన తర్వాత చింతపండుని పిడిచి చింతపండు జ్యూస్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని బాగా మరిగిన తర్వాత దానిలో గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఈ పులుసు బాగా మరుగుతుంది కదండి. పులుసు మరిగిన తర్వాత గుడ్లు బాగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని వేడి వైట్ రైస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము. గుడ్లు తెచ్చుకొని గుడ్ల పులుసు తయారు చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనిలో ఎందుకంటే మేము ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసుకుంటాం కాబట్టి దానికి ఇంకా బాగుంటుంది. దానిలో కొంచెం కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా చేసుకోవడం వల్ల పులుపు మొత్తం గుడ్లకు పులుపు పడుతుంది. దాన్ని గంటలు పెట్టుకొని వేసుకుంటాం కదా గుడ్డుల్ని, పులుపు పడుతుంది. చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టంగా తింటారు. ఇలా గుడ్లు పులుసు మేము వండుకుంటాము. వారానికి ఒకసారైనా కూడా ఇలా వండుకొని తింటాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎలా ప్రిపేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే ఈరోజు చాలా అంటే చాలా బాగా తిన్నాము గుడ్లు పులుసుతోని. ఒకసారి మీరు ఎలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి.